పులివెందల నుంచి వచ్చినాం మేము. జగన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది పెద్ద ఒక వరం లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం అనేది. ఎందుకంటే ఇంతవరకు ఎంతో మంది మంత్రులు ముఖ్యమంత్రులు వచ్చినారు పోయినారు, కానీ ఇంత సంక్షేమ పాలన అనేది ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు. మా పెద్దలు చూడలేదు, మా అబ్బతరం నుంచి గానీ ఇంతవరకు జరగలేదు. ఇదంతా గ్రామీణ ప్రాంతాలలో నుంచి వచ్చిన వాళ్ళకైతే అర్థం అవుతుంది. మనకు టౌన్లలో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడే వాళ్ళకి ఏం తెలియదు ఈ అభివృద్ధి అనేది, ఈ సంక్షేమం అనేది. అమ్మఒడి గాని, వృద్ధాప్య పెన్షన్ గాని, వికలాంగుల పెన్షన్ గాని, అందరికి ఇండ్ల పట్టాలలో గాని, అన్నదాతలకు గాని ఎన్నో సంక్షేమ పథకాలు. ఇలాంటి గ్రామ స్వరాజ్యం, ముఖ్యంగా మనకు మినీ సెక్రటరేట్ ప్రతి విలేజ్ లో 2000 ఓట్ల ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఒక సెక్రటేరియట్. ఇది గాంధీజీ పరిపాలన లాగా మనకుంది. మనకు స్వతంత్రం వచ్చింది 1947 అయితే, కానీ మనకు జగనన్న వచ్చిన 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ కు స్వతంత్రం వచ్చింది.